హలో ఫ్రెండ్స్ ಎಲ್ಲರೂ మీరు బాగున్నారా? వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. బిగిన్ టైం చిక్కున టామ్లు కలుపుదాం. వీళ్ళన్నారు కదా బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా ఇద్దరు షేర్ పట్టుకోవడం చూసి ఇంకా షాక్ అయిపోయింటాడు. ఎలా అంటుంటాడు, నేను పాప చేయని అనుకున్నాను. ఇంకా ఎర్ని అంటుంది, నేను కూడా పాప చేయ అనుకున్నాను, నేను భయపడాను కదా, అందుకనే పాప చేయ పట్టుకున్నానని అనుకున్నాను, ఇంకేం కాదని అంటుంది. ఎలా అంటుంటాడు, నాకు కూడా భయం వేసింది, కానీ నేను చేయ పెట్టుకున్నప్పుడు భయం మొత్తం పోయింది అని అంటూ ఉంటాడు. ఇద్దరు మాత్రం షాక్లోనే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది సైలెంట్గా. పిల్లలందరూ పడుకొని ఉంటాడు. ఇంకా హీరో అంటాడు, నువ్వు కూడా పడుకొని అంటూ ఉంటాడు. ఇంకా ఈ రోజు బాగా ఎంజాయ్ చేద్దాము. ఇంకా బాబు కదా చాలా భయపడాడు, నువ్వు ఎక్కడ జాబ్ వదిలేసి వెళ్ళిపోతాడని, కానీ నెక్స్ట్ సారి మనం వెళ్ళేటప్పుడు నువ్వు కూడా మాతో రాని అంటూ ఉంటాడు. హీరోని కూడా ఇంకా సరే అని చెప్పి ఉండదు. హీరో మమ్మ ఎందుకు కదా ఇంకా హీరోని చూడడానికి వచ్చి ఉంటుంది. ఇంకా తన కూతురు కష్టపడుతుందని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆయన కూడా వాళ్ళ నాన్న ఎవరో తెలిసి తెలియనట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తుంది. ఇంకా కోపంగా తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది. నీకు నా మీద కోపం ఉంది ఓకే, కానీ నా కూతురు తెలియనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అంటుంది. తన హస్బెండ్ అంటూ ఇదంతా నీ వల్లే, ఇంకా నీ వల్లే నాకు ఇలా అయ్యిందని ఇంకా తన వైఫ్ గొంతుకు నొక్కుతూ ఉంటాడు. తన వైఫ్ ఇంకా చాలా భయపడుతుంది, ఇదంతా తన కళ. వీళ్ళందరూ కదా ఇంటికి వచ్చేసి ఉంటాడు. మేడ్ ఉంది కదా ఇరుని చూసి ఇంకా నాతో అడితే, ఇంకా లిల్లీ ఉంది కదా ఇరుని అడిగి ఉంటుంది. ఏదో అంటుంటాడు, మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఇంకా బాబు అంటాడు మేము బాగా ఎంజాయ్ చేసామని అంటూ ఉంటాడు. అప్పుడు ఇరుని ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది. లిల్లీ ఉంది కదా ఇంకా హీరో తోటి పాట ఉండడం చూసి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఉంది కదా పిల్లలకి చెప్తుంది, పద పడుకోవడానికి పద అని అంటూ ఉంటుంది. ఇంకా లిల్లీ ఉంది కదా హీరో దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, హీరోని మిమ్మల్ని తీసుకుని వెళ్ళిందా అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు, లేదు హీరోని ఉంది కదా సాడ్గా ఉందని పిల్లలే తీసుకుని వెళ్ళాడు, ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు, అవును చాలా నైట్ అయిపోయింది, నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇంకా లిల్లీ ఉంది కదా తన ఇంటికి వచ్చేసి ఉంటుంది. కానీ బాబు ఫోటో చేసుకుని ఇంకా కిస్ చేసుకుంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఎగ్జిబిషన్ ఫోటోస్ కదా చూస్తూ ఉంటాడు. ఇంకా పిల్లల ఫోటోలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. హీరోని కూడా ఇంకా హీరో ఉంది కదా నేను ఎలా హీరో చేయబట్టుకున్నాను పాప చేయబట్టుకున్నాను అని అనుకున్నాను, కానీ అతను క్యూట్గా ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉన్నది. హీరో మీద ఉన్నాడు కదా చాలా సారిగా ఉంటాడు, ఏమీ తినట్లేదు, మంచి మీద నుంచి కూడా లెగ్గట్లేదు. వాళ్ళ అమ్మ అంటుంది ఇదంతా నువ్వు చేసి ఆయన కూడా ముఖం చూపించట్లేదు, ఫస్ట్ పనికి వెళ్ళరా అని అంటుండది. హీరో డాడీ అంటుంటాడు నాకు పని వచ్చిందని అంటూ ఉంటాడు. హీరో మమ్మీ మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నది. హీరో డాడీ ఉన్నాడు కదా బిల్లింగ్ సార్ ఇంకా పని చేస్తూ ఉంటాడు. రియా వాళ్ళమ్మకి లిల్లీ వాళ్ళమ్మని ఎక్కడ చూస్తున్నానని గుర్తు చూడదే. వీళ్ళమ్మ వాళ్ళమ్మ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్, కానీ రియా వాళ్ళమ్మ ఉంది కదా ఇంకా లిల్లీ వాళ్ళమ్మ డబ్బులు దొంగతనం చేసేసింది. ఒకలా అది గుర్తొచ్చి ఇంటికి వచ్చిందా ఏంటని తను చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే లిల్లీ వాళ్ళమ్మ వచ్చి ఏంటి మన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఆయన కూడా మీరు ఎందుకు దాక్కుంటున్నారని ఇంకా రియా వాళ్ళమ్మతోటి అంటుంది. ఇంకా రియాని చెప్పిస్తూ ఉంటాడు. తను డ్రింక్ చేసి ఇంకా తనకు గుర్తొచ్చింది, ఫస్ట్ టైం తనని నేనే కిస్ చేశాను డ్రింక్ వల్ల, ఇంకా అతను మొత్తం వదిలేసి జాబ్ నేను వెతుకుంటాను నా ఫ్యామిలీ కోసం అని చెప్పాడు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, ఈ విషయం వాళ్ళ అమ్మకు కూడా చెప్పాడు, నేను తాతని తప్పుగా అర్థం చేసుకున్నానని. హీరో మమ్మీ ఉంది కదా ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకా హీరో కంపెనీలోని పనిచేస్తున్నది. హీరో ఉన్నాడు కదా మా ఇంట్లో ఉండమని చెప్పి ఉంటాడు, తనకు కూడా ఇదే కావాలి కదా ఉంటానని చెప్పి ఉంటుంది. రియా వాళ్ళమ్మని చూపిస్తూ ఉంటాడు. హీరో దగ్గరికి వచ్చి ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉంటుంది. ఇంకా రియా ఉంది కదా సాడ్గా ఉంది కదా తనని అటు ఇటు తీసుకుని వెళ్ళడానికి నాకు డబ్బులు కావాలని అంటుంది. కానీ హీరో ఉన్నా కదా ఈయన చెప్పి ఉంటాడు, ఎందుకంటే తనకి ముందే పాకెట్ మనీ ఎక్కువ ఇచ్చాడు. హీరో మమ్మీ ఉంది కదా ఇంటికి వచ్చేసింటుంది. ఇంకా హీరో వాళ్ళ పైన ఉంది కదా ఇదంతా చూసి మొగం పక్క పెట్టేసుకుని ఉంటుంది. హీరో మమ్మీ ఉంది కదా హీరోని దగ్గరికి వెళ్ళి ఉంటుంది, తనతో మాట్లాడాలనుకుంటుంది. కానీ హీరోని ఉంది కదా ఇలాంటి లైఫ్ ఇంకా స్పెండ్ చేస్తుందని చూసి చాలా బాధపడుతుంది. ఇప్పుడు తన రిచ్ అమ్మాయి ఇలాగా ఉండాలి, ఇలా పని చేస్తుందని చాలా బాధపడుతూ ఉంటుంది. హీరోని కోసం ఇంకా బట్టలు కొంటూ ఉంటుంది, కానీ ఎలా ఇవ్వాలని అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి ఇవ్వాలని. లీలా ఉంది కదా హీరో వాళ్ళ పనికి చెప్పేంటిది. హీరో మమ్మీకి కారు గిఫ్ట్ ఇచ్చాడని హీరో అని ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ఇవ్వగలవు కారు, అయినా కూడా నువ్వు తనని ఇక్కడ ఉంచావు ఓకే, కానీ ఎందుకు ఇక్కడ తనకి కారు ఇచ్చావని అంటూ ఉంటాడు. హీరో అంటాడు మీకు అంత ప్రాబ్లం ఉంటే తను ఇక్కడ ఉండడం అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వాళ్ళ ఇంటికని అంటుంది. తను ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా నా కూతురు ఇంట్లో ఉన్నాడని అంటుంది. లిల్లీ అంటుంది సరే అయితే మీరు మా ఇంట్లో ఉండడని అంటుంది. లిల్లీ వాళ్ళ అమ్మ ఉంది కదా హీరో వాళ్ళ పని కోసం ఎక్కువ ఫుడ్ చేసి ఉంటుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుంది. ఇంకా డ్రింక్ లోని మొత్తం చెప్పేసి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా నన్ను ఎప్పుడు తల్లిలాగా ఒప్పుకోలేదు, ఇంకా వాళ్ళ ఉన్నాడు కదా బతికినా కూడా నన్ను ఎప్పుడు మంచిగా చూసుకోలేదు, ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ వైఫ్ ఉంది కదా తను ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకునేవాడు, కానీ ఇప్పుడు లేదు కదా. ఇంకా లేని వాళ్ళ అమ్మాయి ఉంటుంది హీరోకి ఇంకా పెళ్లి చేసి అప్పుడు లైఫ్ ఉంది కదా సెటిల్ అవుతుందని అంటుంది.
బాబు ఉన్నాడు కదా పాప రూమ్లోకి వచ్చి అంటాడు. ఇంక తను అంటాడు తలుపు కొట్టి రావాలి కదా, ఎందుకు నువ్వు రాలేదని అంటాడు. ఇంక తన పెద్ద అంటూ ఉంటాడు, సారీ ఇంకోసారి వస్తానులే అని కోసం గిఫ్ట్ తెచ్చాను, ఇది కానీ ఫేక్ స్నేక్ ఉంది కదా అది చూపించాడు. తను చాలా భయపడి ఉంటుంది. ఇంక నేను వద్దులేనని ఇంక తన సిస్టర్ అంటుంది. కానీ తన పెద్ద ఎక్కడి నుంచి అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఒక్కసారి తలుపుతే ఖచ్చితంగా బుద్ధి చెప్తానని అంటాడు. ఇంక తన పెద్ద అంటూ ఉంటాడు, నన్ను ఏం చేయలేదు నేను తలుపు పంచాను కదా అని అంటాడు. తను ఉంది కదా ఇంకా స్నేక్ ఉంది కదా అక్కడ పాడేసి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా ఎవడో సౌండ్ తోటి ఇంకా ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది. హీరో కూడా ఇంకా హీరోయిన్ ఉంది కదా అక్కడ స్నేక్ చూడడంతో ఇంకా గట్టిగా ఆడుస్తూ ఉంటుంది. హీరో అంటాడు ఏమైందని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది స్నేక్ అని. ఇంకా హీరో ఉన్నాడు కదా తనని ఎత్తుకుని ఉంటాడు. ఇంకా ఎక్కడ స్నేక్ ఉందని అటు ఇటు హీరోని తిప్పుతూ ఉంటాడు. అప్పుడే మేడ వచ్చి ఇది ఫేక్ స్నేక్ అని అంటూ ఉంటాడు. అప్పుడే వీళ్ళకి ఇద్దరికి అర్థమై ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా హీరో ఎత్తుకున్నాడని. హీరో కదా దింపేశాక హీరోని అంటుంది ఇది ఫేక్ స్నేక్ అని అంటాడు. మేడ అంటుంది నువ్వు టచ్ అని అంటాడు. హీరో అంటాడు వద్దు తనకు భయం వేస్తుందని అంటూ ఉంటాడు. ఇంకా హీరోనగా పిల్లల్ని అడుగుతుంటాడు ఎవరు ఇది స్నేక్ తెచ్చాడని అంటూ ఉంటాడు. పాప అంటుంది బెదరునగా తెచ్చాడు నన్ను భయపెట్టాడని అంటాడు. పాప అంటుంటాడు తను ఓవర్ రైటింగ్ చేస్తుంది అందుకు నేను వచ్చేసానని అంటూ ఉంటాడు. ఇంకా చిన్న పాప అంటుంటాడు ఈ స్నేక్ ఉంది కదా చాలా బాగుంది అనుకున్నా ఫేక్ స్నేక్ ఒకసారి టచ్ చేస్తానని అంటాడు. హీరో అంటున్నాడు వద్దు హీరోని ఉంది కదా అది భయపడుతుంది అందుకని స్నేక్ ఉంది కదా పాడేసి అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఇద్దరున్నారు కదా ఇంకా ముఖాలు చేసుకుంటూ ఉంటాడు. హీరో మమ్మీ ఉంది కదా అందరి కోసం గిఫ్ట్ తెచ్చుకుంది. ఇంకా వర్కర్స్ కూడా ఇంకా లిలీ ఉంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా బాబా అంటుంటాడు నాకు మీరు తెచ్చిన సూట్స్ కదా చాలా నచ్చాయని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ మమ్మీ ఉంది కదా హీరోయిన్కి కూడా గిఫ్ట్ తెచ్చి ఉంటుంది ఒక ఫ్రాక్. ఇంక ఈ ఫ్రాక్ ఉంది కదా చాలా బాగుందని ఇంకా వేసుకోమని అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ కూడా సరే అని ఇంకా వెళ్ళి ఉంటుంది. వేసుకుని వద్దని అనుకుంటూ ఉంటుంది. వేసుకుని వచ్చినప్పుడు అందరూ కదా హీరోయిన్ వైపు చూస్తూ ఉంటాడు. హీరో కూడా ఇంకా చాలా బాగుందని అంటుంటాడు. బాబు అంటుంటాడు స్కూల్కి మీరు నన్ను దింపడానికి వస్తాడు కదా ఈ ఫ్రాక్ వేసుకుంటాడు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఉంటుంది. హీరోయిన్ పెద్దని చెప్పేస్తూ ఉంటాడు. తన ఫుడ్ షాప్లోనే ఇంకా పనిచేస్తూ ఉంటాడు. తన షర్ట్ ఉంది కదా తీసినప్పుడు అందరూ కదా తన బాడీ చూసి ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఓనర్ కూడా ఇంకా హీరోయిన్ పెద్దని వైపు చూస్తూ ఉంటుంది. లేనందుకు కదా హీరోయిన్ డాడీకి చెప్తూ ఉంటుంది. హీరోయిన్ పెద్దను కదా ఇంకా ఇంట్లో లేడని ఇంకా వాళ్ళ మామయ్య అంటూ ఉంటాడు. అవును నిజమంది కదా ఎప్పుడైనా బయటికి రావాలి ఆయన కూడా హీరోయిన్ జాబ్ వదిలేస్తే బాగుంది కదా అని అంటూ ఉంటాడు. నిజము ముందు తెలియకముందే అని అంటూ ఉంటాడు. హీరోయిన్ పెట్టి అంటూ ఉంటుంది అవును హీరోయిన్ ఉంది కదా 3 నెలలు అడ్వాన్స్ తీసుకుని తను మారలేదని అంటాడు. హీరోయిన్ డాడీకి ఈ విషయం తెలియగానే ఇంకా అడుగుతూ ఉంటాడు. తను మనీ ఇచ్చిందని హీరోయిన్ పెట్టి చెప్పింది. హీరోయిన్ డాడీ ఉన్నా కదా తన కూతురికి డబ్బులు ఇచ్చేసి నువ్వు జాబ్ వదిలేసి నువ్వు మా దగ్గరికి వచ్చేసి అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది లేదు మీరు నా పిన్నితో ఉండాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కదా వాళ్ళతోనే ఉన్నాడు ఫ్యామిలీ తోటి ఇంకా నేను ఏమీ అవసరం లేదు కదా నేను హీరో వాళ్ళ ఇంట్లోనే చాలా హ్యాపీగా ఉన్నాను అక్కడి నుంచి ఎరుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. హీరో మమ్మీ ఉంది కదా హీరోని సారీగా ఉన్నాను చూసి నువ్వు బాధపడకు నేను ఎప్పుడు నీతో ఉంటానని అంటాడునే. హీరోల పిన్ని ఉంది కదా ఇంకా తను ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే తన బేబీని చాలా మిస్ అవుతుంది కదా అంటే గోల్డ్ని. హీరోల అమ్మ ఉంది కదా ఇంకా హీరోల పిన్నికి ఇంకా గిఫ్ట్స్ ఇచ్చి ఉంటుంది. తను లేదు కదా హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మని చూపిస్తూ ఉంటాడు. తన జాబ్ కోసం అన్ని చోట్ల వెతుకుతుంది కానీ తనకి జాబ్ ఇవ్వట్లేదు. అప్పుడే కుక్కీ వాళ్ళ అమ్మ ఉంది కదా ఇంకా జాబ్ ఇచ్చేది. అంటే కుక్కీ వాళ్ళ అమ్మ ఉంది కదా తను చిన్న కొడుకున్నాడు కదా తప్పిపోయి ఉంటాడు తన గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బాబున్నా కదా ఫోన్ చేసి నెక్స్ట్ వారం నేను ఇంటికి వస్తున్నానని అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో డాడీ ఉన్నాడు కదా బిల్డింగ్ సైడ్ పని చేస్తున్నాడు కదా అప్పుడు తను పడిపోయి ఉంటాడు. తనకి దెబ్బ కూడా తెలియ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా బాబుని పడుకోబెడుతూ ఉంటుంది. అప్పుడే తన బెదరున్నా కదా హాస్పిటల్ నుంచి కాల్ చేయడంతో ఇంకా హీరోయిన్ ఉంది కదా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. తొందరగా వెళ్ళి ఇంకా తన పిన్నిని హక్ చేసుకున్నది. ఇంకా డాక్టర్ వచ్చి అంటూ ఉంటాడు తన ఆపరేషన్ అయిపోయింది కానీ కండిషన్ మేము చెప్పలేము తను ఇంకా కళ్ళు తెలియలేదని అంటాడు. మిగతా ఫ్యామిలీ చాలా బాధపడుతుంటాడు. హీరోయిన్ అంటే నేను ఓన్లీ డాడీతో ఫైటింగ్ చేస్తాను రియల్గా సారీ అని ఇంకా చాలా ఎడుస్తూ ఉన్నది. అప్పుడు హీరోయిన్ బెదర్ వచ్చి అంటూ ఉంటాడు డాడీ నాకు కళ్ళు తెచ్చాడని అంటుంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇంకా వాళ్ళ డాడీకి సారీ చెప్పి ఇంకా హీరో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఫాస్ట్గా. హీరో అంటున్నాడు ఇంత నైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అని చెప్పి ఉంటుంది కానీ అర్థం చెప్పడం తప్పు కదా ఇంకా హీరోకి నిజం చెప్పేసేటది. మీ డ్రైవర్ ఉన్నాడు కదా అతనే మా నాన్న ఇంకా అతనికి యాక్సిడెంట్ చేయండి మా ఫ్రెండ్ కాదని అంటుంది. హీరో అంటుంటాడు నేను ఆ డ్రైవర్ని తీసేసాను తన ఫ్యామిలీ వై నువ్వు ఇంకా ఆ ఫ్యామిలీ మొత్తం నీ ఫ్యామిలీ అని అంటుంది. హీరోయిన్ అంటుంది అవునని అంటుంది. హీరో అంటుంటాడు నువ్వు నాకు అబ్దాలు చెప్తావా ఆయన కూడా ప్లానింగ్ చేసే కదా ఇక్కడికి వచ్చా అని అంటాడు. హీరోయిన్ అంటుంది నాకు తెలియదు మా డాడీ ఇక్కడ పని చేస్తున్నాడని నాకు కూడా ఇక్కడ జాబ్ వచ్చిందని
అంటుంది. హీరో అంటాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇంకేటో ఉంది కదా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా పిల్లలు ఉన్నారు కదా నెక్స్ట్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయే ముందు తోతను వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. హీరో మమ్మీది కదా చాలా బాధపడుతుంది. హీరో దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది. హీరో ఉంది కదా తన అర్థం దాచిపెట్టినా కూడా తన దగ్గరికి వచ్చి మొత్తం నిజం చెప్పింది కదా అని అంటుంది. హీరో అంటాడు తన అర్థం చెప్పే ఫ్యామిలీ దగ్గర నా పిల్లలను ఉంచాలని నాకు ఇష్టం లేదు అందుకని తనని తీస్తానని అంటూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా హీరోయిన్ కదా బాబుని స్కూల్ దగ్గర దింపే ముందు మనం ఇద్దరం గేమ్ ఆడతామని అంటుంది. బాబు అంటాడు ఈరోజు నా బర్త్డే కూడా కాదు ఇంత విచితంగా మాట్లాడుతున్నావు ఏంటని అంటూ ఉంటాడు. సరే అయితే నేను గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నానని చాలా హ్యాపీగా ఆడుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కదా బాబుని స్కూల్ దగ్గర దింపి ఉంటుంది వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కదా పిలిచి ఉంటుంది. బాబుని హక్ చేసుకుని ఉంటుంది. బాబు అంటాడు ఏమీ నేను చాలా విచితంగా ప్రవర్తిస్తున్నావు ఈ రోజు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది అదేమీ లేదు రోజు చాలా స్ట్రాంగ్గా ఉండాలని అంటూ ఉంటుంది. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు కదా బాబు అంటాడు అవును నేను ఎప్పుడు క్యూట్గానే ఉంటానని ఇంకా పై చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ మమ్మీ ఉంది కదా ఇక తనని పిలిచి అంటూ ఉంటుంది అసలు ఏమైంది చెప్పు నాకు ఆయన కూడా నేను హీరోతో మాట్లాడతానని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా చెప్తూ ఉంటుంది నేను మా డాడీ తోటి ఫైటింగ్ చేశాను బయటకు వచ్చేసాను జాబ్ కోసం వెతికాను ట్యూషన్ జాబ్ వచ్చింది కానీ మా డాడీ ఉన్నా కదా అక్కడ పనిచేస్తున్నాడు నాకు తెలీదు. ఇంకా హీరోయిన్ మమ్మీ అంటుంది నేను హీరోతో మాట్లాడతానని అంటుంది. హీరోయిన్ అంటే అవుతాను ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ మమ్మీ ఉంది కదా తన కూతురు ఎంత బాధపడిందో అని ఇంకా బాధపడుతూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా లగేజ్ తీసుకుని వెళ్ళిపోతుంటే మేడ్ ఉంది కదా అప్తూ ఉంటుంది కానీ హీరోయిన్ ఉంది కదా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా మేడ్ ఆలోచిస్తూ ఉంటుంది అసలు హీరో ఉన్నాడు కదా హీరోని ఎందుకు తీసేసారని అనుకుంటున్నాడు కానీ లీలేదు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. హీరోయిన్ పిల్ల ఉంది కదా ఇంక వాళ్ళ డాడీని చూసుకుని ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా అక్కడికి వచ్చినప్పుడు ఇంక వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు ఇష్టం ఎక్కడైనా జాబ్ చేయొచ్చని అంటూ ఉంటాడు కానీ హీరోయిన్ కదా ఏమీ చెప్పదు తనని జాబ్లో నుంచి తీసేశారని. లీలేదు కదా హీరోల పెన్నికి కొన్ని డబ్బులు ఇస్తూ ఉంటుంది ఎందుకంటే తన కాబోయే అత్తే కదా అందుకని మనీ ఇస్తూ ఉంటుంది. ఇంకా మనీ తోటి ఇంకా తన బేబీస్ కొని ఉంటుంది. ఇంకా తనకి ఒక ఐడియా వచ్చేది ఇంకా లిల్లీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను నా కూతుర్ని వెతికేసాను అది మీ కూతురు అని అంటుంది. లిల్లీ వాళ్ళ అమ్మ ఉంది కదా ఇష్టమైన షాక్ అయిపోయినాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనసులోని. ఇంకా హీరోల పెళ్లి ఉంది కదా లిల్లీని ఇచ్చి హీరోతోటి పెళ్లి చేస్తుందా మళ్ళీ మన హీరోని ఏమవుతుంది ఇంకా బాబు ఉన్నారు కదా చాలా క్యూట్ బాబు ఇంకేమవుతుంది హీరోని లేకపోతే హీరోని కదా హీరోని జాబ్లో తీసేసాడని బాధపడకండి మళ్ళీ జాబ్లో పెట్టుకుంటారు నెక్స్ట్ వీడియోలోని చూడండి. వీడియో అయితే బాగుంది వీడియో నచ్చిందని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియో కూడా వస్తుంది కొద్దిగా ఇచ్చేయండి.